దేశవ్యాప్తంగా కులగణను జనగణను ఘనత కేంద్రంలోని మోడీ సర్కార్దే అని వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి అన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ విజయం అంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అలాగే దేశంలో ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి కేంద్రం ఉచిత బియ్యం సరఫరా చేస్తోందన్నారు. కేంద్రం ఉచిత బియ్యానికి సన్న బియ్యం పేరు పెట్టి కాంగ్రెస్ నాయకులు హంగులు ఆర్భాటాలు చేయడం సిగ్గుచేటన్నారు. జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ మా గొప్పతనంగా చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. వాళ్ళు హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉండి ఎందుకు అక్కడ కులగణన చేపట్టలేకపోయారు, కర్ణాటకలో అధికారంలోకి ఉండి కులగణన చేపట్టలేకపోయారు. ఈరోజు నిర్ణయం తీసుకున్న తర్వాత మేము ఒత్తిడి తేవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడడం బాగాలేదు. నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో బీసీల ప్రాముఖ్యతను గుర్తించి బీసీల అభివృద్ధి కోసం పాటుపడే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే 2026 సంవత్సరంలో జరిగే జాతీయ జనగణనతో పాటు కులగణనను కూడా నిష్పక్షపాతంగా జరిపి అన్ని రకాలుగా బీసీల అభివృద్ధికి మరియు ఇతర కులాల వారికి సమన్యాయం జరిగే విధంగా చేయాలనే అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్న పథకానికి సన్న బియ్యం అనే పేరు పెట్టుకొని రేవంత్ ప్రభుత్వం మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పుకోవడం కూడా చాలా విడ్డూరంగా అంటే విడ్డూరంగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మందికి ప్రతి మనిషికి 5 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా ఇస్తా ఉన్నది. ఇప్పుడు కూడా రాబోయే 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పి 2024 మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కొనసాగిస్తున్నాం. ఖాళీ వాళ్ళు ఈ బియ్యం తరలింపులో జరిగే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మరియు రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ తప్ప ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఖర్చు చేయడం లేదు. మొత్తం దీంట్లో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారానే కేటాయించబడి ప్రజలకు సన్న బియ్యం అందడం జరుగుతూ ఉన్నది. దీన్ని కూడా వాళ్ళ పథకం అని చెప్పుకోవడం, దానికి 1 కిలో అదనంగా ఇచ్చి ప్రజల్ని ఆదుకుంటే ప్రజలకు నిరంతరాయంగా సన్న బియ్యం పథకాన్ని కొనసాగిస్తే దానికి మేము ఒప్పుకుంటాం.